వివిధ రకాల పార్టీలు అదేవిధంగా ప్రజా సంఘాల అధ్యక్షులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం. ఈరోజు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దస్తగిరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క దావాలు ఉన్నారు, ఇంతమందిని కలిపి ఒకే దావాలో నడపాలని చెప్పి ఆలోచన కానీ కాన్సెప్ట్ కానీ చాలా మంచి నిర్ణయము. ఎందుకంటే మనం ఒకరిగా పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరం కానీ ఒక్కొక్కరు ఇండివిజువల్ పోరాటం చేయడం వల్ల పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఒక్కొక్కరు కనిపిస్తుంది. అదేవిధంగా అందరం కలిసినామంటే ఒక చేయి పిడికలు బిగించినట్టు బిగించి అప్పుడు కొడితే ఆ ప్రభుత్వాలకు మనకు రావాల్సినటువంటి హక్కులైతేమి మనకు రావాల్సినటువంటి ఏదైనా సమస్యలు అయితేమి పూర్తి స్థాయిలో వాళ్ళు ఈరోజు మనకు చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే మన ముస్లిం విద్యార్థులకు విదేశాల్లో విద్య చదివే వాళ్లకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విదేశీ విద్య ఉండేది గతంలో. కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ మైనారిటీలు ముస్లింలు ఎదిగిపోతారు, ముస్లింలు చాలా వరకు ఎదిగితే మమ్మల్ని రానియరు అని చెప్పి వాళ్ళకి ఆలోచనలు ఎక్కువైపోతాయన్న ముఖ్య ఉద్దేశంతోనే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విదేశీ విద్యను రద్దు చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అయితేమి దేశంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం అయితేమి మైనారిటీలు ఎదగకుండా ఆపేయడానికి ముఖ్యంగా చేసినటువంటి తొలి అడుగు అదే. ఈరోజు చాలామంది ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే కడప నుంచి ఒక తల్లి కానీ విదేశీ విద్య పర్లేదని చెప్పి స్కూటీ యాత్ర కూడా చేయడం జరిగింది ఆమె విజయవాడ వరకు. ఆ పరిస్థితి వేరే వాళ్ళకి రాకూడదని మనం అందరం కలిసి ఏదైతే ఈ విదేశీ విద్యనైతేమి అదేవిధంగా వక్ఫ్ బోర్డు భూములు అయితేమి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మైనారిటీ అట్రాసిటీలు కానీ ఈరోజు మైనారిటీల మీద దాడులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ మైనారిటీల మీద జరుగుతున్న దాడులను కూడా అడ్డుకోవాలంటే ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే అట్రాసిటీ చట్టం ఉందో మైనారిటీలకు కూడా అట్రాసిటీ చట్టం ఉండాలి. ఏదైతే మైనారిటీల మీద దాడి చేస్తారంటే మినిమం 10 ఏళ్ల జైలు శిక్ష ఉండే విధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీలకు కల్పించినారో అట్రాసిటీ కేసు అదేవిధంగా మైనారిటీలకు కల్పించాలా. అదేవిధంగా మైనారిటీల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా పూర్తి స్థాయి స్టేట్ అయితేనేమి సెంట్రల్ అయితేనేమి స్కాలర్షిప్లు కూడా పునరారంభించాలా. ఎందుకంటే ఈ స్కాలర్షిప్స్ లేకపోవడం వల్ల చాలామంది మైనారిటీలు విద్యకు దూరం అవుతూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చే 2000 3000 ఏమవుతుందని అనుకుంటున్నారు. కానీ ఒక్కొక్క విద్యార్థికి చదివే విద్యార్థికి ఇంటర్ చదివే విద్యార్థికి 15,000 20,000 లెక్క, అదేవిధంగా 10th చదివే విద్యార్థులకు అదేవిధంగా సపరేట్ ఇవ్వాలని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మైనారిటీలకు చెందినటువంటి ఏదైనా వక్ఫ్ బోర్డు స్థలాలు కానీ అవి కానీ కబ్జాలు పూర్తి స్థాయిలో గురవుతూ ఉన్నాయి. అటువంటి స్థలాలను కూడా పరిరక్షించి చుట్టూ కంచే కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాలా. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డులో స్థలాలలో మంచి డెవలప్మెంట్స్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి